ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఫిబ్రవరి 16 రథసప్తమి. చేయవలసిన పనులు, పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలోని శుక్లపక్షంలో 7వ రోజున రథసప్తమిగా జరుపుకుంటారు. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఈ రథసప్తమి రోజునే సూర్య భగవానుడు పుట్టినరోజు. రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణలు ప్రసరింపచేశాడని విశ్వాసం. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. రథసప్తమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాలు, బాధల నుండి విముక్తి లభించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి శుక్రవారం రోజున ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమిని జరుపుకుంటారు. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు, దానాల వల్ల కోట్ల రెట్లు పుణ్య ఫలములను, ఆయురారోగ్యమును, సంపదలను పొందవచ్చు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాలి. ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం జపిస్తారో వాళ్ళకి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. ఆదిత్య హృదయం జపించలేని వారు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా సరిపోతుంది. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులను, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపై ఉంచుకొని స్నానం చేయవచ్చు. ఈ 7 జిల్లేడు ఆకులను సూర్యుని 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. జిల్లేడు ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను వంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క, ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానుడికి ఆగ్రం సమర్పించాలి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి ఆగ్రం సమర్పించాలి. ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా అందరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం వరిస్తుందట. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగిచ్చి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది. ఇలా దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మన ప్రసాదంగా స్వీకరించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా
నైవేద్యాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదట. ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసి ముగ్గు మీద ఎరుపు రంగులో ఉండే పూలు పెట్టాలి. శుక్రవారం రోజున రథసప్తమి వచ్చింది కనుక ఇలాంటి శక్తివంతమైన రోజున సూర్య భగవానుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే మీ జీవితంలో సంపద బాగా పెరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా ఆవును పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. సప్తమి రోజున ఆవులకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే చాలా మంచిది. రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం మాంసాహారాన్ని దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది. అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రథసప్తమి రోజు మీ సోమత్తును బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చేయండి. కానీ వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఫిబ్రవరి 10 నుండి మార్చి 10 వరకు మాఘమాసం నెల అంటాము. మాఘమాసంలో ఏదైనా ఒక రోజు నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది. నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది, గోదావరి, కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.